రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. బిల్లుకు వైసీపీ మినహా అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. ఇక అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై దాదాపు 2 గంటల పాటు చర్చించారు. అమరావతి రాజధాని బిల్లుకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు తెలిపింది. కాంగ్రెస్ నుండి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ చర్చలో పాల్గొన్నారు. ఇక సమాజ్వాదీ పార్టీ కూడా రాజధాని చట్టబద్ధత బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇక వైసీపీ సభ్యులు రాజధాని బిల్లును వ్యతిరేకించారు. ఇక లోక్సభ నుండి వారు వాకౌట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. అమరావతి బిల్కి సంబంధించినటువంటిది దాదాపు 12 గంటలకు పార్లమెంటు లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఒక చరిత్రాత్మకమైనటువంటి బిల్లును ఈరోజు అంటే పాస్ చేయడం అన్నది కూడా చాలా కీలకమైనటువంటి ఘట్టం. దాదాపు 1631 రోజులు రైతుల అమరావతిలో నిరసనలకు ఈరోజు ప్రతిఫలం లభించింది అన్నది మాత్రము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అంటే అక్కడ ఉండేటటువంటి రైతులకు సంబంధించినటువంటి ఒక శుభవార్త అని చెప్పవచ్చు. మొత్తం మీద అటు ఎన్డీఏ కూటమిలో భాగంగా అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాదాపు గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే అమరావతి చట్ట సవరణ ఇక్కడ బిల్లుకు సంబంధించినటువంటిది పూర్తిగా అంటే చాలా క్రియాశీలకంగా వ్యవహరించి ఇక్కడ ఉండేటటువంటి ఢిల్లీ సంబంధించినటువంటి పెద్దలతో మాట్లాడినటువంటి అంశం అనుకోవచ్చు. మొత్తం మీద పార్లమెంట్లో లోక్సభలో ఈరోజు 12 గంటలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ప్రవేశపెట్టిన తర్వాత చాలా మంది టీడీపీ ఎంపీలు, అటు అంటే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు, అటు జనసేనకు సంబంధించినటువంటి ఎంపీలు మాట్లాడుతూ మధ్యలో స్పీకర్ కలగ చేసుకున్నటువంటి ఒక దృశ్యాన్ని కూడా ఇక్కడ ఒక హైలైట్ అని చెప్పవచ్చు. దాదాపు వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీలు చాలా కీలకంగా వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అటు అమరావతికి మేము సమర్థిస్తున్నాం అంటూనే అమరావతిలో ఇప్పటి వరకు కూడా రైతులు ఏదైతే 29,000 ఎకరాలు ఏదైతే ఇచ్చారో వాళ్లకు మీరు ఏ విధమైనటువంటి సహాయం చేశారు, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇండ్ల అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఇండ్ల స్థలాలు ఇచ్చారంటూ కూడా చాలా క్రియాశీలకంగా అంటే కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి తరుణంలో ఒకవైపు పెమ్మసాని దాదాపు కేంద్ర మంత్రి పెమ్మసాని చాలా భావోద్వేగమైనటువంటి ఆయన చాలా స్పష్టంగా తెలుగులో ఈరోజు ప్రసంగము అంటే తెలుగులో మాట్లాడడానికి కూడా ఇటు ఒక చాలా కీలకమైనటువంటి వ్యాఖ్య చెప్పవచ్చు. తెలుగు అంటే ఆంధ్రప్రదేశ్ భాష తెలుగు భాష ముఖ్యంగా 1631 రోజులు రైతులు చేసినటువంటి నిరసనలు ఒక అమాయకమైనటువంటి ప్రజలకు ప్రతి పదము కూడా అర్థమయ్యే విధంగా అటు ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటటువంటి రైతన్నలకు అర్థమయ్యే విధంగా అటు ఇంగ్లీష్ కాకుండా హిందీ కాకుండా తెలుగు భాషనే స్పష్టంగా తన ప్రసంగములో వివరించి వాళ్ళు పడినటువంటి కష్టాన్ని అనుకోవచ్చు, వాళ్ళు పడినటువంటి ఆ సమయంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు అనుకోవచ్చు. ప్రతి దాన్ని కూడా నేను ఎమోషనల్గా ఈ పదాన్ని చెప్తున్నాను అంటూ కూడా తన ప్రసంగంలో ఈరోజు అమరావతి అంటే రాజధాని కథ అంటూ కూడా చాలా క్రియాశీలకంగా పార్లమెంట్ ఆవరణలో వినిపిస్తున్నటువంటి తరుణంలో అటు వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీలు అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. మధ్యలో ఇటు స్పీకర్ ఓం బిర్లా చాలా కలగ చేసుకొని ఎక్కడా కూడా మీరు పేర్లని ప్రస్తావించకండి ఇరు పార్టీలు అంటూ కూడా అంటే ఇక్కడ కేంద్ర మంత్రి పెమ్మసానిని అటు ఏదైతే మనకు వైసీపీ ఎంపీలను కూడా కొంత సముదాయించే ప్రయత్నం చేశారు. తర్వాత కూడా అటు పెమ్మసాని చాలా కీలకంగా కూడా ఇక్కడ అంటే చాలా కీలకంగా కూడా తన ప్రసంగాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాడు. కానీ తర్వాత ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఒక స్పీచ్ను కూడా అంటే వైసీపీ దీనికి సంబంధించినటువంటి ప్రసంగాన్ని ప్రారంభించిన తర్వాత ఇక్కడ అంటే ఇన్ని రోజులు ఏదైతే మేము అమరావతి బిల్లుకు మేము సమర్థిస్తూనే ఉన్నాము, కానీ అందులో ఏదైతే ప్రధానంగా చర్చించినటువంటి అంశాలు మాత్రము ఇక్కడ మేము వీటికి మద్దతు ఇవ్వటం లేదు అన్నటువంటి కీలక వ్యాఖ్యలు చేస్తున్నటువంటి తరుణంలో ఆయన చేసేటటువంటి దానికి వ్యాఖ్యలకు అటు టీడీపీ ఎంపీలు మధ్యలో చాలా డిస్టర్బెన్స్ అంటే తన మధ్యలో వాళ్ళ ప్రసంగానికి అడ్డుపడుతున్నారంటూ కూడా వాకౌట్ చేసినటువంటిది ఈరోజు చాలా హైలైట్ అయినటువంటి పార్లమెంట్లో లోక్సభ సాక్షిగా జరుగుతున్నటువంటి ప్రసంగం. రైట్, థ్యాంక్ యూ కళ.